కాగజ్నగర్ బాలభారతి పాఠశాలలో 10వ తరగతి చదివిన SSC 94 బ్యాచ్ విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠాలు బోధించిన గురువులను ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు. అనంతరం చిన్ననాటి మిత్రులతో కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాజా వసిముద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జ్యోతి మరియు ఆరోగ్యశ్రీ స్నేహాని కన్నమిన్నా లోకానలేదురా. ఆరోగ్య రాణి ఉపాధ్యాయులందరికీ నా పేరు రజిత. నేను వరంగల్లో టైలరింగ్ చేస్తాను. వరంగల్లో ఉంటాను. ఈ మ్యాథ్స్ ఇంగ్లీష్ ఈ విద్యతోటే నేను కొంచెం కుటుంబాలను పోషించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సరిత. నేను హన్మకొండలో ఉంటున్నాను సార్. నాకు 2 బాబులు. వాళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు. నేను పార్లర్ నడుపుతున్నాను. ఈ రోజు ఈ శుభ సందర్భం ఏ రోజు వస్తుందో అందరూ ఎదురు చూసే రోజు ఈరోజు నాడే వచ్చింది. ఈ శుభ సందర్భంగా తెలియగలది ఏమనగా అంటే మన బాలభారతి ఎంతూకి 90 బ్యాచ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గురువులందరికీ మా మాతాది వందనాలు. ఎప్పుడు కలుస్తామా, మా గురువులు ఎప్పుడు చూస్తామా అని ఎప్పుడు అనిపిస్తూ ఉండేది. కానీ ఆ రోజు ఈరోజు కల్లారా జరిగింది. పేరు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. నా పేరు బాల వెంకట ప్రసాద్. ప్రస్తుతం ఇక్కడ ఉండేది మాత్రం బయట సార్. నేను చేసేది సివిల్ కాంట్రాక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ జాబ్ చేస్తుండ్రు ఇవన్నీ పర్టికులర్ చెప్పండి. मंच का उपस्थित सभी गुरुओं को मेरा नमस्कार. తెలుగు మాట్లాడితే చాలా రోజులు అయింది, అందుకోసం ఇందులో हम हिंगन घाट में रहते हैं. 2 बच्चियां हैं मुझे. बड़ी भी GNM करके ड्यूटी कर रही है और छोटी भी ITI में इलेक्ट्रिशियन करती है, मगर उसकी शादी हो चुकी है. और पति जाने के बाद मैं महाराष्ट्र में, यहाँ तेलंगाना से महाराष्ट्र में गई और वहाँ पति जाने के बाद फिर कैसा जीना है उसमें बहुत प्रॉब्लम आया था. फिर मैं हिंदी सीख के थी, इसलिए मैं वहाँ कुछ काम करके जी रही हूँ. इसलिए मैं प्रसाद सर को बहुत बहुत दिल से धन्यवाद करती हूँ सर. आप लोग तब उस टाइम में इतना स्ट्रिक्टली आप हमें सिखाया, इसलिए हम अब कुछ काम करके जी सक रहे हैं. గురువులకు నమస్కారాలు. 94-95 10th డే బ్యాచ్ స్నేహితురాలకు నా యొక్క అభినందనలు. నా పేరు శ్రీనివాసు, ఊళ్ళో శ్రీనివాసు. నేను ప్రస్తుతం కానర్ల సెప్పు పేపర్ మీద పనిచేస్తున్నా సార్. ఐటీ చేసిన ట్విట్టర్గా జాబ్ చేస్తున్నా. నా ఒక్కని జీతం సరిపోదని చెప్పి నా మిసెస్ను కూడా డిగ్రీ చేయించిన, ఏఎన్ఎం చేయించిన, జాబ్ కూడా చేస్తుంది సార్. ఇప్పుడు కరీంనగర్లో ఒక పాప. బాబు ఇప్పుడు ఎంసెట్ రాశాను సార్. పాప 10th క్లాస్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి సార్. వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారం.
నా పేరు సతీష్ కుమార్. నేను హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో టైపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఒక పాప. ఆశీర్వాదంలో ఉంటున్నాను. 2 ఆడపిల్లలు. దానికైతే అయితే బాగా పెట్టాము. సంతోషంగా ఉంది. 94, 95 10th D సెక్షన్, అందులో చాలా గ్రేట్. ఎక్కడెక్కడ నుండి వచ్చారో అందరికీ నా అభినందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడే ఉంటాను. నా పేరు మమత. నాకు 2 పిల్లలు. బాబు బీటెక్ చేస్తున్నాడు, అమ్మాయి నీట్ రాసింది. థ్యాంక్ యూ సో మచ్. గురువులకు నమస్కారం. నా పేరు రాజయ్య. నేను పెద్ద పిల్లలు ఇంగ్లీష్ హాస్పిటల్ రన్ చేస్తాను. నాకు 2 పిల్లలు. నేను సరువుపల్లి పెట్రోల్ పంప్లో వర్క్ చేస్తున్నాను. నాకు కొడుకు ఒక బిడ్డ. అంటే ఫస్ట్ నుంచి కూడా 10th వరకు ఇదే స్కూల్లో చదువుతున్నాను. యాక్చువల్గా ఈ 94, 95 బ్యాచ్ మొత్తము గెట్ టుగెదర్ కావాలన్న కోరిక మాది. సో ఎవరు కూడా సహకరించని కారణం చేత కనీసం ఈ సెక్షన్ అయినా కలవాలన్న దాంతో గత 3 నెలల నుంచి మేము ప్లాన్ చేసుకొని ఈరోజు కలవడం జరిగింది. మేము పిలవగానే మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నా యొక్క నమస్కారాలు. నేను MA సోషియాలజీ చేశాను. 10th తర్వాత ఇంటర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఈ 3 కూడా కాగజ్ నగర్ అంటే డిగ్రీ. ఇంటర్ ఏమో మన గవర్నమెంట్ కాలేజ్లోనే చేశాను. డిగ్రీ వచ్చేసి మంచిర్యాలలో జరిగింది. ఈ 5 సంవత్సరాలు నేను చదువుతూ కూడా జాబ్ చేశాను. లేట్ అయింది, లేకుంటే ఎప్పుడే సార్ చేసినప్పుడే 10 o'clock వస్తుంటే కానీ లేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు మాట్లాడలేదు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. నా పేరు గోవిందరావు సారు, మీ అందరికీ తెలుసు. నేను మీకు సోషల్ సార్గా పరిచయం ఉండవచ్చు. మీ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కూడా నాకు తెలియదు. ఇంతకుముందు మా తోటి మిత్రుడు చారీ సార్, గంగయ్య సార్ ఫోన్ చేసి ఇక్కడ 94, 95 బ్యాచ్ వాళ్ళు గెట్ టుగెదర్ పెట్టిండ్రు, మీరు తప్పకుండా రావాలి. యాక్చువల్గా మేము హైదరాబాద్ పోయి వెళ్ళి వచ్చింది మార్నింగ్. కానీ మేము మమ్మల్ని గుర్తుంచుకొని మమ్మల్ని ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు 1980 నుంచి 2013 వరకు ఇక్కడ పనిచేసినాము. దాదాపు మమ్మల్ని గుర్తుంచుకున్నారు మీరు. చాలా నాకు ఆనందంగా ఉంది. నా పేరు ఎం షణ్ముఖాచారి. నేను ఇక్కడ 74 నుండి 2009 వరకు ఎయిడెడ్ టీచర్గా పనిచేశాను. అయితే నేను మీ అందరికీ ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పి ఉంటాను. అయితే ఈరోజు 94, 95 సంవత్సరపు గెట్ టుగెదర్ ప్రోగ్రాంలకు విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన నా తోటి మిత్రులకు మరియు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం యొక్క విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అయితే మీరందరూ ఎప్పుడూ బాలభారతిలో చదివి దాదాపు 30 సంవత్సరాలు కావస్తుంది. దయచేసి కామ్గా ఉంటే బాగుంటుందని నేను కోరుతున్నాను. పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుడి కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నాడు. అంటే కొడుకు పుట్టగానే పండుగ రాదు. ఎప్పుడొస్తుంది? అతడు పెద్దవాడై చదువుకొని యోగ్యుడై నలుగురిలో పేరు తెచ్చుకున్నప్పుడే అప్పుడు తల్లికి తండ్రికి అంతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అదే విధంగా ఈరోజు మా శిష్యులు మా దగ్గర నుండి వెళ్ళి ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు సంపాదించుకొని వాళ్ళు బాగుపడ్డాయి. ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఒకనాటి విద్యార్థులు మీ అందరికీ కూడా నా యొక్క శుభాశిస్సులు.
అయితే నేను 1980 నుండి 2013 వరకు ఇదే పాఠశాలలో పనిచేశాను. గవర్నమెంట్ టీచర్, ఎయిడెడ్ టీచర్. అయితే మీరందరూ కూడా నా క్లాసులు ఎప్పుడో ఒకప్పుడు ఒక్కొక్క తరగతిలో ఏదో ఒక క్లాసులో మీరందరూ నాకు టచ్ అయి ఉంటారు. అయితే ముఖ్యంగా నాకు 3 అబ్బాయిలు, వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో సెటిల్డ్. తర్వాత మేమిద్దరం ఇక్కడే ఉంటాం, మిస్సెస్ని బాలాజీ నగర్లో. అయితే మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొన్న ఈసారి వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు తప్పకుండా రావాలి సార్ ఈ సభకు అని. అంటే ఎన్ని కార్యక్రమాలు వాటిని కూడా రద్దు చేసుకొని ఈ సభకు రావడం జరిగింది. అయితే ఈరోజు మిమ్మల్ని చూడగానే ఒకనాటి అప్పటి చాలా ఒక 20 సంవత్సరాల జ్ఞాపకాలు కిందట ఉన్నటువంటి ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మీరందరూ కూడా ఇంకా ఉన్నత స్థితిలో వెళ్ళి మీ పిల్లల భవిష్యత్తును కూడా చాలా చక్కగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ ముగిస్తున్నాం. స్టూడెంట్స్ గెట్ టుగెదర్ పార్టీకి వచ్చేసిన ఉపాధ్యాయులందరికీ మరియు స్టూడెంట్స్ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒకటి, బాలభారతి స్కూల్ అనేది మా 6 టీచర్లతోనే కాదు, చాలామంది టీచర్లు ఉండే. పంకజవల్లి టీచరు, తెలుగు పండిట్ సారు, గట్టి టీచరు, సునీత టీచరు, వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం పాటించాలని కోరుతున్నాము. అందరూ దయచేసి 2 నిమిషాలు నిలబడండి. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ క్లాసులు కూడా తీసుకున్నా అనుకుంటా. మొట్టమొదట సరిదా టీచర్ ఏమన్నది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో భవ. కరెక్ట్ అన్నది. నేను కూడా మీకు లెసన్లో చెప్పిన కబీర్ దాస్ దోహే ఒకటి యాదికుందా? గురు గోవింద్ దోవు కడే కాకే లాగు పాయ్. గురువున్నో గోవిందుడు ఇద్దరు నిలబడితే ఎవరికి ఫస్ట్ నమస్కారం చేస్తారు? గురువుకే చేస్తారు. ఆ సామెతను ఇప్పుడు ఆమె హిందీ టీచర్, నా ద్వారానే హిందీ పండిట్ ట్రైనింగ్ చేసింది, జాబ్ వచ్చింది. ఆమె మర్చిపోకుండా గుర్తు చేసింది, అవునా కాదు? ఈ దాదాపు 85 నుంచి 5 సెక్షన్లుగా ABCD 250 స్టూడెంట్లతోని బాలభారతి కలకలలాడింది. దాదాపు 80 మంది టీచర్లు ఉండేను, 80 మంది. ఇప్పుడు ఆ పూర్వ వైభవం లేదు. చూసింది కదా స్కూల్ ఏ విధంగా, స్కూల్ అదే విధంగా ఉన్నది, కానీ విద్యార్థులు కేరీతలు కలకలలు ఏమీ లేవు. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలని మీరు చాలా వరకు ఏం చేయండి, బాలభారతి గురించి కొంచెం అడ్వర్టైజ్ చేస్తూ వాట్సాప్లలో, ఫేస్బుక్లలో పెట్టండి. కొంతమంది విద్యార్థులు అడ్మిషన్ అయితే ఈ స్కూల్ బాగా పడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ సబ్జెక్ట్ ఇప్పుడు మేము అనుకున్న విధంగా స్వరూపులైనటువంటి ప్రియమైన విద్యార్థులు వేదికను అలంకరించినటువంటి నా తోటి ఉపాధ్యాయులు, నాకన్నా అనుభవం ఉన్నటువంటి నా పెద్దవాళ్ళైనటువంటి షణ్ముఖచారి గారు కానీ, గోవిందరావు గారు కానీ, గంగాధర్ సార్ కానీ, ఇంచుమించు మేము వయసులో వాళ్ళం ఒక రకంగా ఉన్నాం. నేను, రాజేంద్ర ప్రసాద్, వెంకటరమణ గారు, జావేద్ అంతా. ఇంతటి మంచి అవకాశం మాకు కలగజేస్తూ పూర్వ జ్ఞాపకాలన్నింటినీ కూడా ఒకసారి మెమరీ చేసినట్టుగా మమ్మల్ని చాలా ఆనందం కలిగిస్తుంది. ఒక క్లాస్ తీసుకుందాం అనిపిస్తుంది. ఈరోజు ఒక పాఠం తీసుకొని ఏదైనా ఒక టాపిక్ చెప్తామో అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైనటువంటి రోజుగా నాకు ఈ భావన కలుగుతుంది ఈరోజు. ఎందుకంటే నేను ఆ రోజు పనిచేసినప్పుడు నాకు ఇక్కడ 500 రూపీస్ శాలరీ. 80 మంది టీచర్లు ఉండేవాళ్ళు. డబ్బుకు చూసేవాళ్ళం కాదు, విద్య నేర్చుకోవడం, విద్య పిల్లలకు అందజేయడం, వాళ్ళతో పాటు సంస్కారవంతమైనటువంటి పిల్లలను తయారు చేయడం, వాళ్ళకి ఎటువంటి చెడు అలవాటు లేకుండా చూడడం. ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది. అందరూ కూడా అడిక్ట్ అయిపోయారు మొబైల్కి. పేరెంట్స్ కూడా వాళ్ళ బాధ భరించలేక వాళ్ళకి జబర్దస్తి వాళ్ళకు మొబైల్ కొనిచ్చేస్తున్నారు. కానీ వాళ్ళకి లౌకికంగా వాళ్ళ ఆలోచన శక్తి అనేది వాళ్ళకి బయటికి రావాలి అంటే వాళ్ళకి అవి దూరంగా ఉండాలి.
వాటిని మీరు కఠినంగా చెప్పండి. మేము కఠినంగా చెప్పేవాళ్ళం, మీరు ఈ టైంకి హోంవర్క్ చేసుకొని రావాలి, లేకపోతే బయట కూర్చోబెడతాం, లేదా ఒక చిన్న దెబ్బ వేసన్నా నువ్వు ఈరోజు సాయంత్రం లోపల వర్క్ కంప్లీట్ చేసి మీకు మీ భవిష్యత్తులో కూడా మీకు ఏర్పడ్డది. అదే మీరు మీ పిల్లలు కూడా మీరు అవలంబింప చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 90s వస్తాయి ప్రతి వాళ్ళకి. అప్పుడు సెకండ్ క్లాస్ వచ్చాడు, ఫస్ట్ క్లాస్ వచ్చారు అంటే గ్రేట్, బికాస్ దే హ్యావ్ నాలెడ్జ్తో వచ్చేవాడు అబ్బాయి. ఏదున్నా కానీ టకీమని చేసేవాడు పని ఉంటే. ఈరోజు 10/10 ఉంటుంది, 9/10 ఉంటుంది. అరే నాన్న ఇది చేయరా అంటే ఏం చేయాలి అని అంటాడు. అంటే అక్కడ స్కోరింగే కనపడుతుంది కానీ మైండ్తో చేయవలసింది ఏముందా పని అనేది అతనికి ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. అంటే బాల్యంలో ఏ విధంగా ఇదిగా ఉందో అప్పుడు మీరు అవుట్డోర్ గేమ్స్ ఎన్నో ఆడేవాళ్ళు. ఖోఖో ఆడేవాళ్ళు, మన పీటీ వినోద్ సారు ఖోఖో ఆడిచ్చేవాళ్ళు, కబడ్డీ ఆడిచ్చేవాళ్ళు, రింగ్స్ ఆడేవాళ్ళు. మేము టీచర్లమైన కూడా మేము రోల్ అయిపోగానే గేమ్ అయిపోగానే మన టేబుల్ టెన్నిస్ ఆడేవాళ్ళు, లేకపోతే టెన్నికాట్ ఆడేవాళ్ళు. నాతోటి ఉపాధ్యాయులు ఇక్కడే 94-95 బ్యాచ్ వరకు నేను లేని స్కూల్లో. నేను ఒకటే సంవత్సరం పనిచేసిన, అది నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. కానీ నేను పనిచేసినప్పుడు మీరు బహుశా 8లోనో ఉండి ఉంటారు. ఇది ఒక సముద్రం. లంచ్ టైంలో చూస్తే ఇక్కడ హనుమాన్ మందిర్ నుంచి తీరందాస్ టాకీస్ వరకు గ్రీన్, మొత్తం గ్రీనరీ కనబడుతుంది. 2500 మంది పిల్లలు. ఆ ఒక్క సంవత్సరంలో నేను చాలా నేర్చుకున్నా, పిల్లల నుండి నేర్చుకున్నా. చారిసారి ఇప్పటికి కూడా నన్ను తన స్టూడెంట్ లాగానే ఉంటాడు. అక్కడ అదే కాలనీలో ఉంటాం. గంగాధర్ సార్, గోవిందరావు సార్, మేమంతా ఒకటే కాడు ఉంటాం. అప్పుడు కూడా చాలా మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. అటువంటి ఏ మూలకమైన కారణాలు, ఏ ఫంక్షన్ పోయినా, ఏ మూలకమైన చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇంత చూసి గుడ్ ఈవినింగ్ సార్ అనేవాళ్ళు. సరే మొత్తం రిజిస్ట్రేషన్ క్లాసులు అనుకుంటుండే. ఎవరైనా ఈవెంట్ ఒక రిజిస్టర్ పెట్టి క్లాసులకు పంపేవాళ్ళు. అట్లా కూడా క్లాసులోకి రావచ్చు. మొత్తానికి మీరు ఇలా జ్ఞాపకం ఉంచుకొని సార్ల ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని పిలవడము చాలా సంతోషం. అయితే విషయం ప్రసాద్ నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఏదైనా ఇక్కడ వేరే ప్రోగ్రాంలు ఉండడం వల్ల పొద్దున మంది మంచి మంచి స్థాయిలలో ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళలు నేను జాబ్ చేస్తలేను అని అనుకోవద్దు. మీరు చేసేదే పెద్ద జాబు. ప్రజెంట్ విలేజ్ బీబ్రా మాది, అక్కడే ఉంటున్నాను ప్రస్తుతం. ఇప్పుడు సర్పంచ్ మొన్నటికి ముగిసిపోయింది. కాకపోతే బిజినెస్ అగ్రికల్చర్ ఉంది, తర్వాత ఫెర్టిలైజర్ ఉంది. మా మట్టుకు మేము మన గురువులందరూ నేర్పిన విద్యతోటి మన గురువులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మన స్టూడెంట్స్ అందరు ఫ్రెండ్స్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రయత్నించిన మాధురికి, బాలుకు, అందరికీ, మన స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకోటిసారి మీరు నేర్పిన విద్యతోటి ఈరోజు మేమందరం ఒక ఉన్నత స్థాయిలో మా విద్యార్థులందరూ ఉన్నామని మేము గర్వపడుతున్నాం. చెప్పిన ఈ చదువుతోటే ఈరోజు మంచి విద్యార్థులతోటి మంచిగా ఉన్నాం సార్. నా తోటి విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు బిజీగా ఉన్నాం, అయినా కానీ
పేరు మాధురి. మాది 94-95 బ్యాచ్. దాదాపుగా ఒక 40 years తర్వాత కలిసాము. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినందుకు మా ఫ్రెండ్స్ అందరినీ చూసి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేసుకొని ఇలా గెట్ టుగెదర్ వేసుకొని అందరినీ కలిసి మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు సుజాత. మేము 94-95 బ్యాచ్ అండి. ఇలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేము ఓన్లీ డి సెక్షన్ వాళ్ళనే కలిసాము. నెక్స్ట్ టైం అన్ని సెక్షన్ కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సరిత, నేను బి సెక్షన్. అయినా నన్ను వీళ్ళందరూ ఇన్వైట్ చేసిళ్ళు నా ఫ్రెండ్స్. ఇలా అందరం కలుసుకోవడం చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది. నేళ్ళ తర్వాత 30 years దాదాపు స్కూల్ని చూసి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్పలేము. చాలా చాలా థ్యాంక్స్. నమస్కారం, నా పేరు జ్యోతి, హింగన్ఘాట్ నుంచి, మహారాష్ట్ర. అసలు 30 సంవత్సరాల నుంచి మేము అసలు కలవనే లేదు, ఎవరి కాంటాక్ట్లో కూడా లేకుండే. కాకపోతే ఓదేలుకు థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అతను మన అందరిని కలిపిండ్రు, థ్యాంక్స్ చెప్తున్నాను. అందరూ నీకు కలిపిండ్రు. కాకపోతే అతనే రాలేదు కాబట్టి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఏమైనా మిస్అండర్స్టాండింగ్ అయింది కావచ్చు. అసలు మా గ్రూప్ని కలిపిండే మా లీడర్ ఓదలండి, తనే రాలేదు. తను ఏదో అర్జెంట్ పని నుండి వేరే ఊరు వెళ్ళారు. కాకపోతే మళ్ళీ అందరం కలుస్తామని అనుకుంటున్నాము. చాలా 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 థ్యాంక్స్ ఓదలు. సారీ కూడా చెప్పేస్తున్నాం మేము. తప్పకుండా మీరు రావాలని కోరుకుంటున్నాము.